ఇమాజిన్ చేసుకోండి, ఒక సిటీలో స్ట్రీట్స్ అంతా గోల్డ్ లెక్క మెరవడం, ఆ సిటీలో కోటలు ఆకాశాన్ని ఎందుకునే అంత ఎత్తులో ఉండడం, ఆ సిటీలో ప్రజలు ఎంతో ఆనందంగా నవ్వుతూ ఉండడం, ఆ సిటీయే మన శ్రీకృష్ణుని ద్వారక. సడన్ గా ఒక రోజు ఆ సిటీ అంతా సముద్రంలో మునిగిపోయింది. ఎన్నో సెంచరీస్ గడిచిపోయినాయి. మళ్ళీ మోడర్న్ సైన్స్ ద్వారక యొక్క ప్రూఫ్స్ ని అన్వీల్ చేస్తుంది అని తెలుసా? అసలు ద్వారక రియల్ గా ఉండేనా, లేదా ఇదంతా ఒక కట్టుకథ మాత్రమేనా? మన హిందూ పురాణాలు, మహాభారతం అండ్ విష్ణు పురాణం ప్రకారం ద్వారక అనేది ఒక సాధారణమైన సిటీ కాదు. కృష్ణుడు తన జన్మస్థానమైన మధురని వదిలి వెస్టర్న్ కోస్ట్ లో సిటీని నిర్మించుకున్నాడు. అదే ద్వారక. ద్వారక సిటీ చుట్టూ 6 వాల్స్ ఉండేవి, సర్కిల్ లాగా. ప్రతి వాల్ డిఫరెంట్ మెటీరియల్ తో ఉండేది. ద్వారకలో 9 లక్షలకు పైగా క్రిస్టల్స్ అండ్ గోల్డ్, సిల్వర్ తో చేసిన కోటలు ఉండేవి. మార్కెట్ అండ్ గల్లీస్, షాప్ అన్ని పర్ఫెక్ట్ గా ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ లా ఉండేవి. ఎక్కడ ఏ లోటు లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ద్వారక ఉండేది. ద్వారక చూడడానికే కాదు, అక్కడ ప్రజలకి ఎలాంటి కష్టం లేకుండా చాలా మంచిగా కృష్ణుడు పరిపాలించేవాడు. అక్కడ న్యాయ వ్యవస్థ చాలా బాగుండేది. అసలు పేదరికం అనేదే లేకుండే. భూమిపైననే ఒక స్వర్గంలా ఉండేది. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఈ భూమిని వదిలి వెళ్లిపోతాడో అప్పుడే ఈ గోల్డెన్ సిటీ అంతా సముద్రంలో కలిసిపోతది అని పురాణాలలో ఉండేది. అండ్ అలానే జరిగింది. శ్రీకృష్ణుడు భూమిని వదలగానే ద్వారక కూడా నీటిలో కలిసిపోయి మాయమైపోయింది. శ్రీకృష్ణుడు దాదాపుగా ఒక సెంచరీ రూల్ చేసిన తర్వాత తను భూమి మీదకి వచ్చిన పని కంప్లీట్ అవ్వడంతో తను భూమిని వదిలి వెళ్లిపోయిండు. దానితో ద్వారక కూడా కనిపించకుండా సముద్రంలో మాయమైంది. మహాభారతంలో ఉన్న దాని ప్రకారం సముద్రంలో ఒక పెద్ద అల వచ్చింది. అలా మొదలైన అల డైరెక్ట్ ద్వారక మీదకి రావడం ప్రారంభమైంది. ప్రజలని శ్రీకృష్ణుడి మనవడైన వజ్రనభ సిటీ బయటకి దాటించాడు. 7 రోజులకి పైగా ద్వారక మీద కంటిన్యూస్ గా సముద్రం విరుచుకుపడ్డది. గోల్డెన్ ప్లేసెస్ ని అన్నిటినీ వాటిలో కలుపుకున్నది. ద్వారక అంతా సముద్రంలో ఒక భాగంగా మారిపోయింది. ద్వారకని ఎవరు గుర్తుపట్టని విధంగా మారిపోయింది. వేల సంవత్సరాలకు ఇది అంతా జస్ట్ మైథాలజీలో ఉన్న స్టోరీయే, అసలు ఇది రియల్ గా ఎగ్జిస్టెన్స్ లో లేదు అని చాలా మంది అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు అందరూ తప్పు అని రీసెంట్ టైమ్స్ లోనే తెలిసింది. అసలు ద్వారక దేని వల్ల మునిగిపోయింది? సునామీయా, ఎర్త్క్వికా, లేదా సీ వాటర్స్ లెవెల్ పెరగడమా అనేది ఒక మిస్టరీయే. కానీ రీసెంట్ గా 20th సెంచరీలో ద్వారక సిటీ ఉన్నట్టు ప్రూఫ్స్ దొరికినాయి. ఆర్కియాలజీ ఎవిడెన్స్ దొరికినాయి. గవర్నమెంట్ కూడా డైవర్స్ ని సముద్రంలోకి వెతకడానికి పంపింది. బిట్వీన్ 1983 అండ్ 1990 ఇండియాస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియోనోగ్రఫీకి అండర్ వాటర్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు వాళ్ళకి ద్వారక ప్రూఫ్స్ దొరికినాయి. వాళ్ళు చూసిన దాన్ని నమ్మలేకపోయిండ్లు. అండర్ వాటర్ లో మొత్తం ఒక సిటీ లాగానే ఉండే. స్ట్రీట్స్, బిల్డింగ్స్ అన్ని అండర్ వాటర్ లో 30 to 40 feet కప్పుకుపోయి ఉండడం చూసిండ్లు. ఎర్లీ 2000s లో మళ్ళీ రీసెర్చ్ చేసినప్పుడు వాళ్లకు మళ్ళీ ఎవిడెన్స్ దొరికినాయి. వాళ్ళకి 9 square kilometers రేడియస్ లో ఒక సిటీ ఉన్నట్టు తెలిసింది. అక్కడ ఉన్న వాటికి కార్బన్ డేటింగ్ చేసినప్పుడు అప్రాక్సిమేట్లీ అవి కూడా 9 years ago అనే తెలిసింది. అప్పటి నార్మల్ మనుషులకి ఆ లెవెల్లో అడ్వాన్స్ కట్టడాలు, కోటలు, స్ట్రీట్స్ కట్టడం వీలు కాకపోయేది. ఇది ఖచ్చితంగా శ్రీకృష్ణుని రాజ్యం ద్వారక అనే అంటారు. మన హిస్టరీలో ద్వారకని ఎలా అయితే డిస్క్రైబ్ చేసిందో అలానే ఉంది. అక్కడ స్ట్రీట్స్ అండ్ ఆర్కిటెక్చర్ అవి చూసి చాలా అడ్వాన్స్డ్ గా ద్వారక డిస్క్రిప్షన్ తో మ్యాచ్ అయినాయి. మన హిస్టరీలో ఉన్న ద్వారక సైన్స్ లో కూడా ఉంది, కానీ అది ద్వారకనే అని కన్ఫర్మ్ అయినట్టు న్యూస్ లేదు. ఇప్పుడు లాస్ట్ కి మిగిలింది మళ్ళీ ఆ క్వశ్చనే. మన మైథాలజీలో ఉన్న ప్రకారం ద్వారక సముద్రంలో మునిగిపోయింది. మనకు ఒక సిటీ రియల్ గానే సముద్రంలో మునిగిపోయినట్టు ప్రూఫ్స్ కూడా దొరికినాయి. మన ద్వారక లొకేషన్ ఎక్కడైతే బుక్స్ లో ఉందో అక్కడనే మనకు అండర్ వాటర్ లాస్ట్ సిటీ దొరికింది. మోడర్న్ సైన్స్ కి కూడా అండర్ వాటర్ లో ఒక సిటీ దొరికింది. అది రియల్ గానే శ్రీకృష్ణుని ద్వారకనేనా, లేదా వేరే ఏమన్నా ఉండేనా అనేది ఇంకా మిస్టరీనే. ఫ్యూచర్ లో ఇంకా ప్రూఫ్స్ ఏమైనా వస్తే అవి ఫస్ట్ మన ఛానల్లో వస్తాయి. అసలు ద్వారక రియలేనా, దొరికిన సిటీ ద్వారకనేనా? మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్స్ లో చెప్పండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.